హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. హోటల్ లైటింగ్ ఆవరణ. విజయ్తో కలిసి అడుగు పెడుతున్న రోజాకి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. దానికి కారణం విజయ్తో కలిసి అలా చనువుగా ఏమీ ఎరగనట్టు పాత సంగతులు మర్చిపోయి సన్నిహితంగా నడవాల్సి రావడం మొదటిది. రెండోది, చందు వస్తాడా, ఆ రోజులా చేయకూడదు కదా, ఈ ప్రయత్నం కూడా విఫలం కాదు కదా అనే శంక ఇంకోటి. ఈ రెండూ కలిసి రోజా గుండెలు మామూలు కంటే వేగంగా కొట్టుకునేలా చేయసాగాయి. ఆరు బయట హాయిగా ఉన్న వాతావరణంలో అక్కడక్కడ వేసి ఉన్న గుండ్రె టేబుల్స్ దగ్గర జనం అట్టేలేరు. ఉన్న కొద్ది మంది ఎవరికి వారే తమ తమ లోకంలో మునిగిపోయినట్టు తింటూ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ కాలు పెట్టగానే కళ్ళతోనే వాళ్ళందరిలో చందు కోసం కలయి వెతికిన రోజా లేడు, ఇంకా రాలేదేమో అంది. విజయ్ దూరంగా ఖాళీగా ఉన్న టేబుల్ ఒకటి చూపించి అక్కడ వెళ్ళి కూర్చుందామా అన్నాడు. రోజా తల ఊపింది. విజయ్ని అనుసరించి ఆ టేబుల్ వైపు వెళుతున్న రోజాకి ఇంతలో వెనక నుంచి వినిపించింది రోజా. రోజా చివున తిరిగి చూసింది. ఎదురుగా చందు నిలబడి ఉన్నాడు. పక్కన మరో అమ్మాయి కూడా ఉంది. ఎంతసేపు అయింది వచ్చి? నీకంటే ముందే వచ్చా, ఇక్కడ ఉండాలని అనుకున్న, ఆలస్యం అయిపోయింది, సారీ చిరునవ్వుతో అన్నాడు. చందుని చూడగానే అప్పటి వరకు బిగపట్టినట్టు వేచి చూస్తున్న రోజా మనసు తేలికగా గుండె నిండా గాలి పీల్చుకుంది. మనస్సు కుదుట పడ్డట్టయింది. కళకళలాడుతున్న ముఖంతో విజయ్ని పరిచయం చేసింది. చందు, విజయ్ అంటూ విజయ్ వైపు తిరిగి చందు అంది. విజయ్ అప్పటికే చేయి చేసి గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. కరచాలనం చేస్తున్న ఆ క్షణంలో ఇద్దరు ఒకరినొకరు నిశ్చితంగా గమనించుకోవడం రోజా గమనించకపోలేదు. చందు తన ప్రక్కనున్న అమ్మాయిని పరిచయం చేశాడు. నా ఫ్రెండ్ మేరీ. ఆ అమ్మాయి చాలా మొహమాటస్తురాల్లా ఉంది. తల శాంతం ఎత్తకుండానే నమస్కారం చేసింది. కూర్చుందామా అన్నాడు విజయ్ టేబుల్ వైపు నడుస్తూ. పైకి వెడదాం, రూఫ్ గార్డెన్ ఉంది, అక్కడ నుంచి చూస్తే ట్యాంక్ బండ్ వ్యూ ఈ టైంలో బాగుంటుంది. నేను అక్కడ టేబుల్ రిజర్వ్ చేయించాను అన్నాడు చందు. ఓకే, విజయ్ అంగీకారం తెలిపాడు. నలుగురు పైకొచ్చారు. చందుని చూడగానే బేరర్ ఒక అతను ఎదురొచ్చి ఇక్కడ సార్ అంటూ తీసుకువెళ్ళాడు. నిజంగానే అక్కడ నుంచి చూస్తే ఆ దృశ్యం కనుల పండుగగా ఉంది. టేబుల్ దగ్గరగా చందు మేరీ పక్క పక్కన కూర్చోవడంతో రోజాకి విజయ్ పక్కన కూర్చోక తప్పలేదు. చందు అంత క్రితమే ఆర్డర్ ఇచ్చాడు కాబోలు. బేరర్ తీసుకొచ్చి సర్వ్ చేయసాగాడు. వీళ్ల మధ్య సంభాషణ ఎలా మొదలవుతుందోనని వేచి చూస్తోంది రోజా. విజయ్ చాకచక్యంగా రాజకీయాల వైపు, ప్రపంచపు తీరుతెన్నుల వైపు మళ్లించాడు. చంద్రం, విజయ్ ఇద్దరూ మాట్లాడుతున్న ఆ ధోరణి చూస్తే ఏవో కులాసాగా సాయంత్రం ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నట్టుగా ఉంది. ఎదురుగా ఈ అమ్మాయి ఒకతే. చందుకి బుద్ధి లేదు. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకురావాలి? అలా పరాయి మనిషి సమక్షంలో ఉన్నప్పుడు స్వవిషయాలు, అందులోనూ ఆంతరంగికమైనవి మాట్లాడడం ఎలా సంభవం అవుతుంది? మాటల మధ్యలో విజయ్ అన్నాడు, మిమ్మల్ని రోజాని చూస్తే మీరు తమ్ముడని ఎవరు అనుకోరు. మీకంటే రోజాయే చిన్నదనిపిస్తుంది. చందు నవ్వాడు. నేను మా నాన్న పోలికని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. ఐసి. బేరర్ కాఫీ తెచ్చి నలుగురు ముందు పెట్టాడు. కాఫీ తాగుతుండగా విజయ్ అన్నాడు, మిమ్మల్ని ఇంత క్రితం నేను ఎక్కడో చూశాను. ఎక్కడో సరిగ్గా గుర్తుకు రావడం లేదు, కానీ చూసిన మాట మాత్రం నిజం. విజయ్ పలికిన ఈ మాటలు వినగానే చందు దృష్టి క్షణంసేపు కప్పులో కాఫీ మీద తదేకంగా నిలిచిపోయింది. తర్వాత తలెత్తాడు. విజయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో అన్నాడు, ఈ మాట నేను తరచుగా వింటున్నాను. కొత్తగా పరిచయమైన ఒకళ్ళిద్దరు ఇదివరకు ఇలాగే అన్నారు. నా టేబుల్ ఎవరైనా ఉన్నారేమో వెతికి చూడాలనిపిస్తోంది. కావచ్చు. విజయ్ లేచి దూరంగా ఉన్న పిట్టగోడ వైపు వెడుతూ ఇక్కడి నుంచి వ్యూ బాగుంటుంది అన్నారు కదూ అన్నాడు. చందు కూడా లేచాడు. రోజా వైపు చూస్తూ, రోజా, మేరీ నిన్ను చూడాలని ఎన్నాళ్ళ నుంచో అంటోంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అనేసి విజయ్ నిలబడ్డ చోటుకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ పిట్టగోడ మీద మోచేతులు ఆనించి వంగి అటువైపు చూస్తూ ఏదో మాట్లాడుతున్నారు. రోజా వాళ్ళ వైపే చూడసాగింది. రోజాకి ఒక్క క్షణం తను కూడా వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలనిపించింది. మేరీని వదిలి వెళ్ళడం భావ్యం కాదని ఆ అమ్మాయితో వెళ్ళి అక్కడ నిలబడము ఇష్టం లేదు. ఇంతలో మేరీ అంది, మిమ్మల్ని గురించి జేమ్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. జేమ్సా? ఉలిక్కి పడ్డట్టుగా అంది. అదే చందు, మాకు జేమ్స్ అనే అలవాటు. చంద్రమని రానే రాదు. జేమ్స్ జేమ్స్. లావణ్య నోటి నుండి ఈ పేరు ఎన్నోసార్లు విన్నది తను.
బాగుంది. ఈ దేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నప్పుడు ఒకే పేరు ఇద్దరికి కాదు 20 మందికి ఉన్న ఆశ్చర్యపడనవసరం లేదు. ఆ మాటకొస్తే సుబ్బారావు అనే పేరు ఎంతమందికి లేదు? ఆంధ్రప్రదేశ్లో ప్రతి 10 మందిలో కనీసం 5-6 వెంకటేశ్వరరావు పేరు ఉంటుంది. చందుకి మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? దాదాపు సంవత్సరం నుంచి. ఎలా పరిచయం అయింది మీకు అని అడగాలనిపించినా మానేసింది. రోజాకి మేరీతో మాట్లాడాలని కానీ వివరాలు తెలుసుకోవాలని కానీ అంత ఆసక్తిగా అనిపించలేదు. రోజా దృష్టి అంతా దూరంగా ఉన్న చందు విజయ్ల మీదే ఉంది. విజయ్ ఇటువైపు తిరిగి మోచేయి పిట్టగోడ మీద ఆనించి నిలబడి ఏదో అడుగుతున్నాడు. చందు ట్యాంక్ బండ్ వైపు చూపిస్తూనే ఏదో సమాధానం చెప్తున్నాడు. విజయ్ మాట్లాడుతూనే మధ్య మధ్యలో చందుని పరీక్షగా చూస్తున్నాడు. విజయ్ ఏదో అన్నాడు. చందు విజయ్ వైపు తిరిగి నిలబడ్డాడు. విజయ్ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. చందు వెంటనే లైటర్ తీసి విజయ్ సిగరెట్ వెలిగించాడు. విజయ్ చందు ఇద్దరు అలా సన్నిహితంగా నిలబడి ఉండగా చందు విజయ్ సిగరెట్ వెలిగిస్తున్న ఆ దృశ్యం రోజా మనసులో ఎన్నటికీ చెరగనంత గాఢంగా హత్తుకుపోయింది. దాదాపు ఇద్దరు ఒకే ఎత్తులో ఉన్నారు. సభ్యత సంస్కారం గల వ్యక్తి అని చూడగానే అనిపించే విజయ్ ప్రక్కన నిలబడిన చందు కూడా అలాగే ఉన్నాడు. అడుగడుగున ఆపదలు వేట కుక్కల్లా వాసన చూస్తూ వెంట తరుముకొస్తుంటే దురదృష్టాలతో నిత్యం చెలగాటమాడే జీవితం గడుపుతున్న చందు అంత హాయిగా నిష్కల్మషంగా ఎలా నవ్వగలుగుతున్నాడో రోజాకి అంతుపట్టడం లేదు. రోజాకి ప్రాణమిత్రుల్లా నిలబడిన ఇద్దరిని తనివితీరా తదేకంగా ఎంతసేపైనా చూడాలనిపించసాగింది. విజయ్ సిగరెట్ పొగను వదులుతూ సీరియస్గా ఏదో అంటున్నాడు. చందు అతని వైపు ఆలోచనగా చూస్తున్నాడు. వాళ్ళు మాట్లాడుకునేదేమిటో బొత్తిగా తెలియని రోజాకి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. వచ్చి ముందు కూర్చున్న వాళ్ళ ఆహ్లాదం కోసం మంద్రస్థాయిలో వినిపిస్తున్న సస్టైనబుల్ మ్యూజిక్ బాక్స్ నోరు మూసి వేయాలన్నంత చిరాకు వేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? విజయ్ సీరియస్గా ఎందుకయ్యాడు? చందు ఏమంటున్నాడు? ఈ ఆలోచనలతో వేగిపోతున్న రోజా మేరీ 1-2 సార్లు మాటల్లోకి దింపాలని చేసిన ప్రయత్నాన్ని అస్సలు గుర్తించలేదు. విజయ్ చంద్రం ఇద్దరు టేబుల్ దగ్గరకు వచ్చారు. రోజా ఇద్దరి వైపు ఆదుర్దాగా చూసింది. ఇద్దరి ముఖాలు ప్రసన్నంగా ఉన్నాయి. రోజా విజయ్ వైపు చూస్తుంది. అతని కళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఏదో వాగ్దానం, నిశ్చింతగా ఉండమన్న సంకేతం కనిపించినట్టయింది. రోజాకి ఇక వెళదాం అన్నాడు విజయ్. రోజా అయిష్టంగానే లేచింది. చంద్రం వెళ్లే ముందు అన్నాడు. రోజా, రేపు మధ్యాహ్నం సెయింట్ అన్నా చర్చి దగ్గరికి నువ్వు రాగలవా? నేను అక్కడికి వస్తాను. ఒక ఫ్రెండ్ని కలవాలి అన్నాడు. రోజా అంగీకారం తెలుపుతూ తల ఊపింది. మేరీ చందు ఇద్దరు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కనుమరుగు అయ్యే వరకు అంటే అటువైపే చూస్తూ నిలబడిన రోజా వాళ్ళు వెళ్ళిపోగానే విజయ్ వైపు తిరిగి ఆదుర్దాగా అడిగింది. ఏమన్నాడు చందు? ఏం మాట్లాడాడు మీరు? విజయ్ నవ్వాడు. మరీ అంత తొందర అయితే ఎలా? ఈ హోటల్కి మీ ఇంటికి కనీసం 4-5 మైళ్ళ దూరం ఉంది. దోవలో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. పద పెడదాం. అతని తీరే అంత. మనిషిని తమాషా చేసి ఆట పట్టిస్తే గాని అతనికి తోచదు. రోజా మాట్లాడకుండా బయలుదేరింది. ఇద్దరు దిగి క్రిందకొచ్చారు. విజయ్ వేణుగోపాలరావు గారి కారు తీసుకొచ్చాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి వెడుతుండగా అతను అన్నాడు, చందు నేను రాత్రికి మళ్ళీ కలుస్తున్నాం. రాత్రిక? ఎక్కడ? మా క్లబ్లో. నాతో డిన్నర్కి రమ్మని పిలిచాను. వస్తానని వాగ్దానం చేశాడు. రోజా ఏం మాట్లాడలేదు. రోడ్డు మీద వచ్చిపోయే జనాన్ని, కార్లని గమనిస్తూ ఉంది. విజయ్తో ఇలా ఒంటరిగా రావడం, ఇద్దరి మధ్య ఎలాంటి స్పర్ధ లేనట్లు, అసలేం జరగనట్టు మామూలుగా మాట్లాడుకోవడం, ఇది కళా నిజమా అనిపించసాగింది. రోజా విజయ్ పిలిచాడు. రోజా తల తిప్పి చూసింది. అతని దృష్టి రోడ్డు మీద తదేకంగా చూస్తున్నట్టుంది. ఆ రోజు దీపావళి ముందు క్రాకర్స్ షాపులో కనిపించిన వ్యక్తి చందుయే కదూ? రోజా తల తిప్పి మళ్ళీ రోడ్డు వైపు చూడసాగింది. అవును. అంత క్రితం మసీదు దగ్గర పిల్లల పార్కులో కనిపించిన వ్యక్తి చందుయే. మారువేషంలో ఉన్నాడు. మళ్ళీ ఇలా ఆ పాత సంగతులన్నీ గుర్తు చేసుకోవడం రోజాకి ఇష్టంగా అనిపించలేదు. విజయ్ నిట్టూర్పు విడిచాడు. ఒక్క చిన్న మాట నువ్వు నా చెవిన పడేలా చేసి ఉంటే ఎంత బాగుంటేది. నేను పొరబడుతున్నానని తెలిసి కూడా నన్ను కావాలని రెచ్చగొట్టావు. నన్ను రాక్షసుడిని చేశావు. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ మళ్ళీ తనే అన్నాడు. ఒక్కోసారి ఆలోచిస్తే నేను తప్పు చేసినట్లు అనిపించడం లేదు. ఇది నువ్వు చేతులారా చేసుకున్నదే. నీకు తగిన శాస్తి అయిందనిపిస్తోంది. రోజాకెందుకో అతను ఈ ప్రసంగం పొడిగించకుండా ఉంటే బాగుండని అనిపిస్తోంది. మళ్ళీ మాటామాట పెరిగితే కష్టం అనుకున్నవి
సవ్యంగా జరగవని, ప్రమాదం రావచ్చు. విజయ్ తనని తాను సమర్థించుకుంటున్నట్టు అన్నాడు. నువ్వు ఒక్క నిమిషం నా వైపు నిలబడి ఆలోచించు. నేను అనవసరంగా నిన్ను ఏదైనా అన్నానా? అనంత్ పెళ్లి చెడగొట్టడంలో నీ ఉద్దేశం అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్షతో అనుకున్నాను. నాకేం తెలుసు? నా దృష్టి ఎంతసేపు వాడి మీదనే ఉంది. నేను మిమ్మల్ని ఇలా ఎందుకు జరిగిందని అడగడం లేదుగా. ఇప్పుడు ఈ సంజాయిషీలన్నీ ఎందుకు? సాధ్యమైనంత మృదువుగా అంది. సంజాయిషి నువ్వు కోరకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకెప్పుడైనా చెప్పండి, ఇప్పుడు వద్దు. తగ్గు స్వరంతో అర్థిస్తున్నట్టుగా అంది. విజయ్ కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత అన్నాడు, ఒక మాట అడగనా? నిజం చెప్తావా? మీరు అడగబోయే దాన్ని బట్టి ఉంటుంది. నేను నిజం చెప్పడం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదంటే తప్పకుండా నిజమే చెప్తాను. విజయ్ నవ్వి చేయి చాచి రోజా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రోజా మెల్లగా విడిపించుకోబోయింది. కానీ అతని చెయ్యి మరింత బిగుసుకుపోవడంతో సాధ్యం కాలేదు. నిజం చెప్పు. ఎన్ని రాత్రిళ్ళు నన్ను తిట్లతో తూర్పార పట్టావు? నన్ను నేను తిట్టుకోవడం తప్ప ఇంకొకరిని తిట్టడం నాకు రాదు. అది మరీ భయంకర నరకం. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులకి మనల్ని మనం శిక్షించుకోవడం లాంటిది. నన్ను అనవసరంగా చెడ్డవాడిని చేశావు. దీనికి శిక్ష ఏంటో తెలుసా? కొంపదీసి ఇక్కడ కారు ఆపేసి ఒంటరిగా ఇంటికి వెళ్ళమడం కాదా? అయినా పర్వాలేదు, ఇల్లు దగ్గరకు వచ్చేసింది, అట్టే దూరం లేదు. రోజా ధైర్యంగా కూర్చుంది. విజయ్ స్వరం స్పష్టంగా, గమ్మత్తుగా, దృఢంగా పలికింది. చెప్పమంటావా? విను అయితే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా భార్యవి. నేను అందరి సమక్షంలో నిన్ను మళ్ళీ అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంటాను. జరిగిందంతా చందుకి చెప్పదలుచుకున్నాను. రోజా తల తిప్పి అతని వైపు చూసి వివరణమైన ముఖంతో అంది. వద్దు వద్దు, చందుకి మీరు ఇదేం చెప్పొద్దు. ఎందుకని? ఇప్పుడు నేను చెప్పలేను, తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పనులే, తర్వాత చెప్తాను. విజయ్ రోడ్డు వారగా కారు ఆపాడు. రోజా ఇంటి సందుకు వచ్చింది. దిగు, ఆలస్యం చేయకు. చేశావంటే నా చేతులు నేను చెప్పిన మాట వినేట్టు లేవు. నిన్ను బలవంతంగా నాతో ఇంటికి తీసుకెళ్ళి అదేమిటో ఇప్పుడే చెప్పించాలనుకుంటున్నాను. రోజా దిగబోయే ముందు తల తిప్పి అతని వైపు చూసింది. రేపు త్వరగా వస్తే చందు ఏమన్నాడో చెప్తాను. 10 గంటలు దాటిన తర్వాత వస్తే నాకు వీలుండదు. ఇంట్లో ఉండను, పని ఉంది. రోజా దిగింది. విజయ్ కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. రోజా ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకు వదిలింది. మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన. ఇది కళా నిజమా? అంత బద్ధ వైరవులా ప్రవర్తించిన విజయ్ ఇలా మాట్లాడుతుంటే నిజంగా విచిత్రంగా ఉంది. రాత్రి సుమారు 9 గంటలు కావస్తుండటంతో రోడ్డు మీద జనం అట్టే లేరు. రోజా గబగబా నడుస్తూ ఇంటి వైపుకు రాసాగింది. వెనక నుంచి చకచకా నడిచొచ్చి ఎవరో కలుసుకున్నారు. రోజా మొదట భయపడినా ధైర్యం తెచ్చుకుని తిరిగి చూసింది. రోజా, ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నావు? అంజి పలకరించాడు. అతని స్వరంలో వినవస్తున్న అధికారానికి రోజా క్షణం సేపు విస్తుపోయింది. ఎంత రాత్రి? 9 అయింది అంది నిర్లక్ష్యంగా. అయితే మాత్రం ఆడపిల్లకి అది పొద్దుపోవడం కాదా? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలుసులే. అంజి ధోరణి రోజాకు అర్థమైంది. ఆ కారులో దింపి వెళ్ళిన అతను ఎవరు? తెలుసుకోవడానికి తనకు హక్కున్నట్లే అడిగాడు. నాకు తెలిసిన అతను. మనసులో కస్తుమన్నట్టు లేస్తున్న రోషాన్ని అదిమిపెట్టి శాంతంగా జవాబు చెప్పింది. తెలిసిన అతను అయితే ఇంటి వరకు వచ్చి దింపి వెళ్ళొచ్చుగా. ఆ దొంగతనం దేనికి? రోడ్డు మీద వదిలేసిపోయాడే. రోజా మాట్లాడలేదు. అతనితో ఇక మాటలు పెంచుకోవడం పూర్తిగా అనవసరం అనిపించింది. రోజాతో కలిసి దగ్గరగా నడుస్తున్న అంజి అన్నాడు. రోజా, ఈ ప్రపంచంలో కొంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనుషులు అవసరానికి వాడుకుని తర్వాత అసలు ఎరగనట్లే ప్రవర్తిస్తారు. నా ఉద్దేశంలో అలాంటి వాళ్ళు పురుగులతో సమానం. నిజమంజి, కరెక్ట్గా చెప్పావు. ఈ ప్రపంచంలో ఇంకా కొంతమంది అతి తెలివిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా అవసరం కొద్దీ కాస్త సహాయం అడిగితే ఇక వెంటబడి వెర్రెక్కించేట్టు తిరుగుతారు. వాళ్ళు కూడా నిజంగా పురుగులతో సమానమే. రోజా, వస్తానంజి. సందు చివరి నుంచి ఇంటి వరకు జాగ్రత్తగా దింపావు. థ్యాంక్స్. ఇల్లు దగ్గరకు రావడంతో రోజా లోపలికి వెళ్ళిపోయింది. అంజి ముఖం ఎర్రబడింది. పళ్ళు నూరుతూ తన ఇంటి వైపుకు వెళ్ళాడు. తినటానికి గతి లేకపోయినా రోజాకి పొగరు చాలా ఉంది. రోజా ప్రవర్తన గురించి తెలిసి కూడా తను ఉదార బుద్ధితో బామ్మని ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకుందామని చూస్తుంటే మూర్ఖంగా ఎలా మాట్లాడుతుందో. ఈ ఆడవాళ్ళ పొగరంతా ఆ 3 ముళ్ళు పడే వరకే. రోజా మెడలో పడే ఆ 3 ముళ్ళు తనే వేయడానికి నిశ్చయించుకున్నాడు అంజి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.